పెద్దాపురంలో 100 పడకల ఆస్పత్రి మరియు సామర్లకోటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మన పెద్దాపురం మాతృత్వం ఒక 100 వారాల పుస్తక ఆవిష్కరణలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబు రాజు తెలిపారు. మాతృత్వం సేవలను రాష్ట్రమంతటా విస్తృతం చేయాలి అని మన పెద్దాపురం ఫేస్బుక్ వ్యవస్థాపకులు పెదిరెడ్డి నరేష్ అన్నారు. వైద్యం కోసం పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి దూరపు ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టిక ఆహార భోజనాన్ని అందజేసే మన పెద్దాపురం మాతృత్వం అనే కార్యక్రమాన్ని మన పెద్దాపురం ఫేస్బుక్ సభ్యులు ఎంతో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మన పెద్దాపురం గ్రూప్ సభ్యులు ఒక 100 వారాలు పూర్తి అయిన సందర్భంగా మాతృత్వం ఒక 100 వారాలు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా విజయవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పెద్దాపురం గౌరీ కోనేరు ప్రాంతంలో గల ముప్పన రామారావు వేవర్స్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం సాయంత్రం 6:30 నిమిషాలకు మన పెద్దాపురం మాతృత్వం పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీనికి అధ్యక్షులుగా బుద్ధ శ్రీనివాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబు రాజు, బీజేపీ నాయకురాలు కరడ్ల దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాతృత్వం సేవకు సహకారాన్ని అందించినటువంటి దాతలను సభ్యులను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన పెద్దాపురం గ్రూప్ వ్యవస్థాపకుడు పెద్దిరెడ్డి నరేష్ యొక్క ఆలోచనలు రాష్ట్రంలోనే కాక దేశంలోనూ కూడా అమలుపరిచే విధంగా చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఇటువంటి సేవలు రాష్ట్రమంతటా కొనసాగాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ అధినేత కుమారుడు శ్రీరామ్ నూనె రామారావు, మిషన్ అన్నపూర్ణ సహాయనిధి ఫౌండర్ దేవత రాజేష్, జనసేన టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో మన పెద్దాపురం గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. ఇంకా క్రియేటివ్గా ఉంది. మనసున్న మహారాజు మా 100 మంది డోనర్స్ 100 వారాల పాటు మాతృత్వం కార్యక్రమం జరిగిందంటే ఆ 100 మంది డోనర్స్ ముఖ్యమైనవి. మరీ ముఖ్యంగా ప్రతి వారం మాకు వస్తువు రూపంలో మాతృత్వానికి కావాల్సిన ఎగ్స్ కానివ్వండి, లేదంటే ఆయిల్ కానీ, కందిపప్పు కానీ, లేదంటే బియ్యం కానీ, ఏదైనా సరే ప్రతి వారం మాకు ఇచ్చిన దగ్గరికి వచ్చేస్తుంది. మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. పెరుగు ఉందనుకోండి, పెరుగు రాంబాబు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలాగే ఎగ్స్, అలాగే ప్రతి ఐటము మాతృత్వం కార్యక్రమానికి సరిపడా ప్రతి ఐటము మా కిచెన్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇన్ని వారాల పాటు నిర్విరామంగా జరిగిందంటే ప్రధానమైన కారణం మా రెగ్యులర్ డోనర్స్. వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, 100 వారాల మాతృత్వం కార్యక్రమం గురించి చెప్పాలంటే మొదటి వారం మాతృత్వం గురించి గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. మన పెద్దాపురం గ్రూప్ దేశం మా దేహం అయితే ఊరు మా ఊపిరి అనే నినాదంతో 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. నిర్విరామంగా పెద్దాపురం పట్టణానికి కావాల్సిన అన్ని సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు అనే కన్నా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే ఆలోచనతో ఒక సమాజంలో ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా మన పెద్దాపురం గ్రూప్ రూపుదిద్దుకుంది. దానికి ప్రధానమైన కారణం మేము ఎంచుకున్న ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ క్యాంప్ స్టార్ట్ చేసాం. స్టేట్ మొత్తం ఆర్గాన్ డొనేషన్ గురించే మాట్లాడుతుంది. ఈవెన్ ఏపీ స్టేట్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం ఏపీ స్టేట్కి సంబంధించి ఆర్గాన్ డొనేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కావాలను మా వాలంటీర్స్ తిరిగి ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడమే కాకుండా వాళ్ళని ఆర్గాన్ డొనేషన్ పేపర్ మీద సంతకాలు కూడా చేయించారు. ఆ విధంగా చేయించడం వల్ల ఏపీ స్టేట్ వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి మా సలహాలు సూచనలు తీసుకునేంత స్థాయికి మన పెద్దాపురం గ్రూపు వెళ్ళిందంటే కేవలం ఇక్కడ ఉన్న మీ అందరి సపోర్ట్స్ వాళ్ళే. సెకండ్, 1 కేజీ ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే 1 కేజీ రైస్ ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా మన పెద్దాపురం గ్రూపు ప్రారంభించింది. ఈవెన్ ఈ కార్యక్రమం గురించి పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది ఆనాడు 2019. ఈ కార్యక్రమం గురించి మొత్తం అన్ని నేషనల్ మీడియాలోనే ఏ మీడియా వదలలేదు, అన్ని మీడియాలోనే మన పెద్దాపురం యువత ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి అన్ని నేషనల్ మీడియాలోనే కవరేజ్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం వచ్చినప్పుడు సీఎంఓ
ఎందుకు మీరు ఎంచుకున్నారు? బియ్యం ప్లేస్లో వేరే ప్రొడక్ట్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో అనే ఆలోచన ఆయన కలెక్టర్ గారు మా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమమే పెద్దాపురంలో సీఎం గారు స్టార్ట్ చేశారు. అదే స్వచ్ఛరథం. స్వచ్ఛరథం కార్యక్రమం అంటే ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే దానికి తగ్గట్టు సోప్స్ కానీ లేకపోతే టూత్ పేస్ట్స్ కానీ ఇవ్వడం అనమాట. అదే కార్యక్రమం. మన కార్యక్రమాన్ని రోల్ మోడల్గా తీసుకునే స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విషయంలో మన నిమ్మకాయల సింహరాజప్ప గారు కానీ లేదంటే తుమ్మల బాబు గారు కానీ ముఖ్యంగా సూర్యబాబు గారు కానీ మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ విషయంలో సీఎం ఆఫీస్ వరకు ఈ కార్యక్రమం గురించి వెళ్ళడానికి. అదేవిధంగా యాక్చువల్గా మా ఇప్పుడైతే మాతృత్వం కార్యక్రమానికి సంబంధించి లేడీస్ ఎక్కువగా వచ్చారు. ఇంతకు ముందు అయితే లేడీస్ ఎవరు లేరు, ఇద్దరే ఉండేవారు, అరుణ్ గారు జై గారు, వాళ్ళిద్దరు ఉండేరు. మేము స్టార్ట్ చేసిన కార్యక్రమం ఏంటంటే జగమెరిగిన సత్యానికి తాపరికం ఎందుకు అంటే శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం అనమాట. ఇప్పటికీ తూర్పు ఏజెన్సీలోని చాలా మంది బాలికలు హాస్టల్ ఉండే బాలికలు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయట్లేదు. ఇంకా ఇప్పటికీ క్లాత్స్ శాండ్ యూజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మేము ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి ప్రతి బీసీ ఎస్సీ హాస్టల్లో శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. ఏ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళామంటే స్వయాన ఎస్పీ గారు మాకు ఫోన్ చేసి సిఆర్పిఎఫ్ ఫోన్ని మాకు సెక్యూర్డ్గా పంపించేంత రూరల్ ఏరియాలో వెళ్ళాము. ఆ స్థాయికి వెళ్ళి మేము ఎంతో మంది స్టూడెంట్స్కి అవేర్నెస్ క్యాంప్ శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ అండ్ లీస్ట్ మన రీసెంట్గా ఒక పార్క్ స్థలంలో ఒక టైనీ ఫారెస్ట్, ఒక మినీ ఫారెస్ట్ సృష్టించాలి, మన కంట్రోల్ చేయాలంటే మన యొక్క దీన్ని ఒక మినీ ఫారెస్ట్ సృష్టించాలనే ఆలోచనతో మాకు ఆలోచన వస్తే ఖచ్చితంగా ఆచరణ చేసేస్తాం. ఆచరణ చేసిన తర్వాతే ప్రభుత్వాన్ని అడుగుతాం మీరు కూడా చేయండి అని చెప్పేసి మినీ ఫారెస్ట్ని ప్రారంభించాం. మనం ప్రారంభించిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా చాలా వైరల్ అయింది. అప్పుడు హైదరాబాద్ ఫారెస్ట్ డివియేషన్ చేయడం వల్ల మన సోషల్ మీడియాలో మన పెద్దాపురం యువత ఇలా ఫారెస్ట్ సృష్టిస్తున్నారు, హైదరాబాద్లో మాత్రం ఫారెస్ట్ని నాశనం చేస్తారనే పోస్టుతో ఇన్స్టాగ్రామ్లో అనేకంగా వైరల్ అయింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇలా పార్క్ స్థలంలో ఇలా మినీ ఫారెస్ట్ని ఏర్పాటు చేయడం ఒక జీవో విడుదల చేసింది. మనం చూస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి సొసైటీలో ఒక రివల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మన పెద్దాపురం గ్రూపు చాలా సంవత్సరాల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాలన్న మాతృత్వం కార్యక్రమం 100 వారాలు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రుడు సోదరుడు డీసీబీ జిల్లా డీసీబీ అధ్యక్షుడు, అదేవిధంగా చేసిన అతిథులకు ఆహ్వానితులకు మన పెద్దాపురం ఫేస్బుక్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ముఖ్యంగా మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన మిత్రులు, మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ గారు మిత్రులు పెద్దిరెడ్డి నరేష్ గారికి, వారి టీం మెంబర్స్కి, బుద్ధ శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు. చాలా సంతోషం. మరి మాతృత్వం అన్నది ఒక స్త్రీకి భగవంతుడిచ్చిన వరం. అటువంటి వరాన్ని మరి పదిలపరిచిన ఘనత మన పెద్దాపురం ఫేస్బుక్ టీం వారికి దక్కింది. 100 వారాల పాటు చూపిస్తే ఈ సందర్భంగా మనం జరుగుతుంది. అంటే తల్లి ఎంత ముఖ్యమో బిడ్డ కూడా అంతే ముఖ్యం. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడి ఒక మంచి పౌరుణ్ణి మరి భూమి మీదకి తీసుకొచ్చిన ఘనత మన పెద్దాపురం ఫేస్బుక్ వారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.
మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మరి చక్కగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన డోనర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఏ ఒక్కరూ చేసే కార్యక్రమం పని కాదు. మరి అందరి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాలను చేపట్టాలి. మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలి అన్న ఆలోచన మన నరేష్ గారికి రావడం పెద్దాపురం పరిసర ప్రాంతాల మాతృమూర్తి యొక్క అదృష్టంగా భావిస్తానని చెప్పేసి సందర్భంగా మరి అంటే నరేష్ గారు ఇందాక బుద్ధ శ్రీనివాస్ గారు చెప్పారు, నరేష్ గారి ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. అసలు నరేష్ గారే వినూత్నంగా ఉంటారు. ఆయన వినూత్నంగా ఉండడం వల్లే ఆలోచనలు కూడా కార్యక్రమాలు కానీ ఆలోచనలు కానీ వినూత్నంగా చేయడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. అంటే ఒక నిస్వార్థంగా ఏ విధంగా సేవ చేయొచ్చు అన్నది మన పెద్దాపురం ఫేస్బుక్ టీం మెంబర్స్ని చూసి మన అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇందాక నరేష్ గారు మన హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ గురించి మనకి ఒక మంచి తీపి కబుర్లు చెప్పాలని చెప్పేసి కోరడం జరిగింది. నిన్ననే మన గౌరవ శాసనసభ్యులు మన నిమ్మకాయల చంద్రబాబు గారు కాన్స్టిట్యున్సీ వైజ్ ఎమ్మెల్యేస్ తోటి మన కాకినాడ జిల్లా మరి ఎమ్మెల్యేస్ అందరితో కూడా నిన్ననే మరి 1-to-1 సమావేశం ఏర్పడడం, మన ఎమ్మెల్యే గారు ఒక 2 ప్రాజెక్ట్స్ని చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది. ఒకటి అందులో పెద్దాపురానికి 100 బెడ్ హాస్పిటల్లో శాంక్షన్ కావాలి అని మరి కోరటం. రెండవది సామర్కోటకి డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయమని చెప్పేసి కూడా 2 కోరటం జరిగింది. సీఎం గారు అన్నింటి మీద సానుకూలంగా స్పందించి పెద్దాపురం 100 బెడ్ హాస్పిటల్లో 100% శాంక్షన్ చేస్తానని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా మన సామర్కోట మన డిగ్రీ కాలేజీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 2 ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చిన మన గౌరవ శాసనసభ్యులు రాజప్ప గారికి మనందరం కూడా రుణపడి ఈ సందర్భంగా మనం చేసి ముఖ్యంగా ఆధ్వర్యంలో 100 వారాల మాతృత్వమైనటువంటి కార్యక్రమం తీసుకుని మరి 100 వారాల పాటు చక్కగా నిర్వహించి పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అందులో చక్కటి కార్యక్రమం నెరవేర్చడం మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్దాపురం గ్రూపు వ్యవస్థాపకులు పెద్దగడ్డ నరేష్ గారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దల గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దాపురం పట్టణ ప్రతి అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యంగా ఉన్నటువంటి రాజా సూర్యబాబు గారికి, పెద్దలు పట్టణ అధ్యక్షులు అనంత సత్యనారాయణ గారికి, జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు కటార శ్రీనివాస్ గారు, తాజా మాజీ మినిస్టర్ బుద్ధ శ్రీనివాస్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ పెద్దాపురం గ్రూప్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం ఉంటేనే మీరు పక్క వారికి సహాయం చేసేటువంటి మరి ఇటువంటి గుణాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలంటే ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే ఇటువంటి కార్యక్రమాల్లో మీకు అవకాశం ఇస్తాడు భగవంతుడు.
మరి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మరి ఇక్కడ ఎవరు కూడా అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకి మనం ఇచ్చినటువంటి రాంబాబు, లేకపోతే మన వాటర్ సప్లై చేస్తున్నటువంటి చంద్రశేఖర్ కానీ, మన ప్లేట్లు ప్రతి వారం కానీ ఇస్తున్నటువంటి తోట కొంచెం అంటే తోటలు వీళ్ళందరూ మధ్యతరగతి యువకులు. వాళ్ళకి డబ్బులు ఎక్సెస్ అయిపోయో ఏది కాదు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక చక్కని ప్రత్యేకమైనటువంటి అవకాశం వారు భగవంతుడు ఇచ్చాడు. అలాగే ఇక్కడ వచ్చేటువంటి 100 మంది ఉన్నారు కష్టాలు. ఈ 100 మంది నేను కోరేది ఏంటంటే, సోదరుడు నరేష్ గారు అకౌంట్ బ్రహ్మాండంగా చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలకి ఎవరైతే ఫేస్బుక్లో ఉన్నారో వారు మీలాంటి తాతల్ని ఇటువంటి కార్యక్రమానికి కనీసం ఒక్కరినైనా తీసుకొస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుందనేటువంటిది మీరు చేస్తూ ఉన్నారు కార్యక్రమం. ఇటువంటిప్పుడు తీసుకొస్తే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనమే కూడా కొంత బడ్జెట్ తగ్గడం, మన గ్రూప్లో కూడా కొంతమంది యాడ్ అవ్వడం, దాని ద్వారా మన కుటుంబ సభ్యులుగా మీరందరూ ఉన్నారు. ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సభ్యుల ముందు మన పెద్ద గ్రూప్ వారిని పిలుచుకుని చక్కగా కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంట్లో ఫంక్షన్స్ కూడా మీరందరూ ఒక యూనిటీగా పిలుచుకోవడం జరుగుతాం. అనేక కార్యక్రమాల్లో చూస్తా ఉన్నాను. అలాగే నరేష్ సోదరుడు చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే స్వచ్ఛరథం అనేటువంటి ఏదైతే రోజు నేను మంచిర్యాలలో స్వచ్ఛరథాలు పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా స్వచ్ఛరథాన్ని ప్రారంభించుకున్నాం. అలాగే పెద్దాపురంలో ప్రారంభించుకున్నాం. రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛరథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి మన పెద్దాపురం నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని జరుగుతూ ఉందంటే పెద్దాపురం వాసులుగా మనందరికీ కూడా చక్కని గర్వకారణమైన సందర్భంగా దృష్టికి తీసుకొస్తూ, అలాగే అనేకమైనటువంటి చక్కటి కార్యక్రమాలు తీసుకుని దాంట్లో భాగంగా మరి ఈరోజు మాతృత్వం అనేటువంటి ఎవరైతే తల్లులు మన ఆసుపత్రికి వస్తూ ఉన్నారో వారందరికీ పౌష్టికాహారాన్ని అందించడం, వారి ఆకలి కడుపుతో వారిని పంపించకుండా మరి చక్కటి కార్యక్రమం తీసుకున్నటువంటి మన పెద్దాపురం గ్రూపు సభ్యులందరినీ కూడా ఆ భగవంతుడు మరింత ఉన్నతి కలిగించాలని మనసు వాచ నేను కోరుకుంటూ పలు సేవా కార్యక్రమాల్లో మీరందరూ కూడా నరేష్కి అండగా ఉంటున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, రాజుగారు చెప్పినట్టు కానీ పెద్దలందరూ చెప్పినట్టు మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే నేను అతిథులందరూ కూడా చప్పట్లతో వాళ్ళని గౌరవించవలసిందిగా సరే ముందుకు వచ్చాడు. సార్ ముందుకెళ్ళండి. Congratulations to all of you. చూడండి సార్ ఇలా రాజుగారు ఓకే
ఎలా చెప్పండి సార్ ఎలా పట్టు ఓకే సచ్చా మళ్ళీ తీలేదంటావు చంద్రబాబు గారు సార్ రెడీ సార్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్